నమస్తే అమ్మా. నమస్తే నాన్న. మీ పేరేంటి? నా పేరు వెంకటలక్ష్మి మేడం. ఓకే. ఇల్లు మీ సొంత ఇల్లేనా? రెంట్ కొంటున్నాను. మీ ఆయన ఏం చేస్తారు? లారీకి వెళ్తారు క్లీనర్గా. నేను అంగన్వాడీ ఆయాగా చేస్తున్నాను. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు బాబులే. పెద్ద బాబు ఈ అబ్బాయి, చిన్న బాబు చదువుతున్నాడు. ఏం చదువుతున్నావు నాన్న నువ్వు? ఐటీఐ చదువుతున్నారు ఇప్పుడు? అయిపోయింది. ఏంటి సమస్య అని పిలిచారు మమ్మల్ని? బాబుకి ఒక 3 years నుంచి బాగలేదు ఒంట్లోని. ఏం బాగాలేదు? బాబు పడిపోయాడు అంతకు ముందు. పడిపోతే ఇక్కడ చిన్నది ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. కాలు ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనేసి అని చెప్పేసి ఇంచుమించి ఒక 4-5 హాస్పిటల్లోని ఆపరేషన్ చేశారు. ఒక్కొక్క ఆపరేషన్కి దగ్గర 50-60 వేల నుంచి తీసుకున్నారు. చేసిన తర్వాత ఒక 1 నెల రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాము. మళ్ళీ కాలు ఇన్ఫెక్షన్ వచ్చేసి వాపు వచ్చేసింది. స్కూల్కి వెళ్తే కూర్చోలేకపోయేవాడు, క్యారేజ్ అది తినేవాడు కాదు. ఈ వెనకాల వెన్నుపూసలో నొప్పి అది వచ్చేసింది. మెడికవర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం మేడం. దగ్గర 4 లక్షల వరకు ఖర్చు పెట్టాము. అప్పు చేసి ఖర్చు పెట్టాము. అప్పటికప్పుడు బాబుకి ఆపరేషన్ చేయించకపోతే చచ్చిపోతాడు అనేసి అని అంటే చేయించాం. తెర మూసి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ లోన గడ్డ అనేది తీసిన తర్వాత బాబుకి బోన్ క్యాన్సర్ 4th stage, 4 నెలలు 5 నెలల కన్నా బ్రతకడు అని చెప్పారు మేడం. తనకు 9th క్లాస్ టైంలోని. వేరే వాళ్ళు అన్నారు ఎందుకైనా మంచిది ఆయుర్వేదిక్ వాడండి, కర్ణాటక దగ్గర షిమోగా ఉంది అక్కడ అనేసి అన్నారు మేడం. 3 నెలలు వెళ్ళాం మేడం. 15,000 ఖర్చు అయింది మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు మీరు ఇంత దూరం రాలేరు కదమ్మా, మేము మెడిసిన్ పంపిస్తామంటే నెలలకి 2,500 చొప్పున పంపించేవారు మేడం. ఈ అబ్బాయి అయితే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే తనకి ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చూసుకోండి అనేసి అని అన్నారు. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం, బాబుని నా కళ్ళ ముందే ఉంటాడు కదా, పెద్దగా అంటే పెట్టుబడి పెట్టే పొజిషన్లో లేదు కాబట్టి పాన్ షాప్ ఏదైనా పెట్టుకుందాము అనేసి అని అనుకో. బిజినెస్ షాప్ అంటే కూడా 24 గంటలు కనిపెట్టుకునే ఉండాలి. అంటే అంత ఆషామాషి కాదు. అవును మేడం. అంటే నేను కూడా ఉంటాను కదా. మీరు కూడా ఉంటారు, అది వేరే. కానీ అదే షాపు బాబుకి పెట్టి చూసుకుందాము, షాపులో పెట్టి అంటే అది ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాం. సరే, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి యాక్చువల్గా ఇంతకని నాకు చెప్పలేదు. జస్ట్ ఒక అబ్బాయి పేషెంట్ అండి చూడడానికి రండి అని అన్నారనమాట. సో నేను అలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇది సీన్ అని నాకు తెలీదు. సో చెప్పారు కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను. నాకు వెనకతల టీం ఉంటారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాలి. మొత్తం మేము పెట్టకపోయినా కనీసం మీకు ఎంతో కొంత చేదోడైతే మీకు ఖచ్చితంగా నేను హామీ ఇస్తాను. ప్రజెంట్ అయితే మీకు తినడానికి రేషన్ అది ఇస్తాను, అది తీసుకోండి. ఇగో ఇందులో నిత్యావసర సరుకులు ఉంటాయి అన్నీ. ఓకేనా? మీ లైఫ్ పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు పచ్చ చీర వచ్చిందనమాట. నా తరపున అడ్వాన్సు చెయ్యి మంచిది అంటారు, చూద్దాం. ఒక 5,000 అయితే ఇస్తున్నానమ్మా, ఇది అడ్వాన్సు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఎంతో కొంత నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. హ్యాపీనా? ఇలా హ్యాపీగా ఉండండి, ఆటోమేటిక్గా అన్నీ మంచిగా జరుగుతాయి. వచ్చాం కదా ఇక్కడి నుంచి అంతా మీకు మంచిగా జరుగుతాయి. నీ ఆరోగ్యం తొందరగా నెక్స్ట్ ఇయర్కి నువ్వు నాకన్నా లావుగా కనబడతావు చూడు. డాక్టర్లు అయితే మీ అబ్బాయి 6 నెలల కన్నా బ్రతకడం అనేసి అని అంటే 6 నెలలు బ్రతకాల అనుకున్న అబ్బాయి ఎన్ని సంవత్సరాలు బ్రతికేసా? 2 సంవత్సరాలు అయిపోయింది మేడం వాళ్ళు చెప్పాక. డాక్టర్లు ఏమన్నా కూడా నువ్వేం భయపడకు నాన్న, మన ధైర్యమే మనం బ్రతికేస్తుంది. నువ్వు బ్రతకాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నీకు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ రెట్టింపు, ఎంత అంటే 100 రెట్టింపు మీ అమ్మకి సంపాదించి ఇచ్చేయాలన్నమాట. సో అలాంటప్పుడు నువ్వు బాగా తినాలి, మెడిసిన్ టైంకి వేసుకోవాలి, ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ లేదు క్యాన్సర్ ఇవన్నీ మందులు ఫుడ్తో ఇవాళ రేపు క్లియర్ అయిపోతున్నాయి. ఏం భయపడాల్సిన పని లేదు. నువ్వు చదువుకున్న అబ్బాయి కాబట్టి నీకు నేను చెప్పాల్సిన పని లేదు. ఓకేనా? సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.